అది గడిపోయింది. ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత చాలా చాలా కష్టపడ్డా. ఎందుకంటే కుటుంబంలో ఎంత భారం ఉంటుందో మీ అందరికీ తెలియజేస్తున్నాను. తల్లి అనేది లేకపోతే, తల్లి యొక్క కొరత ఉంటే నా పేరు సురేష్ బాబు, సగిలి సురేష్ బాబు. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దగ్గర కంచిపల్లె అనేటువంటి ఒక చిన్న ఊరు, చిన్న గ్రామం మాది. మా తల్లిదండ్రులకు మేము 4 మగపిల్లలము, నేను పెద్దవాడిని, మిగతా 3 తమ్ముళ్ళు. మా తల్లిదండ్రులు పేరు లాజరు, మా అమ్మ పేరు రాహేలు. వారు పేర్లు కలిగిన వాళ్ళే కానీ రక్షణను కానీ యేసు ప్రభు వారిని కానీ వాక్యను కానీ పొందిన వారు మాత్రం కారు. వారు ఏ దినాల్లో కూడా ఎప్పుడూ కూడా దేవుని గురించి, దేవుని వాక్యం గురించి కానీ మాకు తెలియజేసిన వారు కాదు. అలాంటి వాతావరణం కూడా మా కుటుంబంలో కనిపించేది కాదు. అలాగున మేము కుటుంబంలో అలాగూ జీవిస్తూ ఉన్నాం. అయితే 1998 ఆగస్టు 15వ తారీఖు రాత్రి 9:25 సమయంలో ప్రభువు నన్ను దర్శించాడు. ఎందుకంటే నేను 8-10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మా అమ్మ కొంచెం అనారోగ్యమైంది, ఆమె నడవలేని పరిస్థితి అయింది. కాబట్టి నేను అప్పటి నుంచి కూడా ఇంట్లో చాలా భారమైన పనులు చేస్తూ, స్కూల్కి వెళుతూ, చదువుకుంటూ, తమ్ముళ్ళను చూసుకుంటూ గడుపుతూ వచ్చాం. దాదాపుగా ఒక 15 సంవత్సరాల వరకు కూడా, లేక 17 సంవత్సరాల వరకు కూడా, అంటే మా అమ్మ చనిపోయేంత వరకు కూడా నేను ఇంట్లోనే చాలా పనులు చేస్తూ వచ్చేవాడిని. చాలా పనులను చేయవలసిన అవసరత, భారం కూడా నా మీదే ఉండేది. కాబట్టి ఆ సందర్భంలో మా అమ్మ కొంతకాలము మంచములో ఉండటము, ఆమెకు సేవ చేయటము, ఆమెను చూసుకోవటము, తర్వాత తమ్ముళ్ళను చూసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చింది. ఆడపిల్లలు లేరు, మేమందరం కూడా 4 కూడా మగ పిల్లలమే. కాబట్టి ఇలాగ కుటుంబంలో ఈ భారం అంతా కూడా చూసుకుంటా, ఎంతో చదువుకోవటానికి కూడా అంత ఎక్కువగా సమయం ఉండేది కాదు. చదువుకోవాలని చాలా ఆశ ఉంది, మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవాలనేటువంటి ఆశ అయితే బాగానే ఉంది. కానీ అయితే కుటుంబంలో, ఇంటిలో తల్లి యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి ఆమెను చూసుకుంటూ, తర్వాత తమ్ముళ్లకు పెద్దవాడను కాబట్టి ఇంట్లో అన్ని పనులు చేసుకోవాల్సిన పని వచ్చేది. 2 సంవత్సరాల వరకు మా అవ్వగారు ఉండేది. ఆమె మాకు వంట చేసి పెట్టి మాకు విసారించేది. అది గడిపోయింది. ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత చాలా చాలా కష్టపడ్డా. ఎందుకంటే కుటుంబంలో ఎంత భారం ఉంటుందో మీ అందరికీ తెలియజేస్తున్నాను. తల్లి అనేది లేకపోతే, తల్లి యొక్క కొరత ఉంటే అది మనము ఏ విధం చేత కూడా తీర్చుకోలేము. ఎందుకంటే మా అమ్మని తలంచినప్పుడు చాలా దుఃఖము, ఎంతో మానసికంగా కృంగిపోతాను. ఎందుకంటే యవనస్తులంగా ఉన్నప్పటికీ మా అమ్మ కొన్ని దినాలకే నేనంటే ఆమెకు ఎక్కువ పరిచర్య చేస్తూ వచ్చాను. కాబట్టి చదువుకుంటూ ఓ తమ్ముడిని భుజం మీద ఎక్కించుకొని, ఓ తమ్ముడిని చేత పట్టుకొని స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ వచ్చాను. తల్లి తమ్ముళ్ళను చూసుకునే పరిస్థితి కాదు, ఆమెకే ఒకరు సేవ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అప్పుడు
అయినప్పటికీ దేవుని యొక్క చిత్తమేమో, దేవుని యొక్క సంకల్పమేమో కానీ దేవుడు ఆ రీతిగా మళ్ళీ తీసుకుంటూ వచ్చాడు. 1998లో ఆగస్టు 15వ తారీఖు రాత్రి మా అమ్మ నేను ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆమె కొన్ని నిమిషాల్లో చనిపోయే పరిస్థితి ఉంది. అయితే మాట్లాడుతూనే ఆమె ఒకసారిగా ఒక కేక వేసి, లేక మాట్లాడొద్దు, అరవద్దు అని చెప్పి ఆమె ప్రాణం విడిచిపోయింది. ఆమె ప్రాణం విడిచిపోయిన తర్వాత మేము ఏడుస్తూ ఉన్నాం. అయితే ఎందుకు, ఏమి జరుగుతుంది, ఎందుకు ఇలా చనిపోవటం ఏంటి, ఇలా బ్రతకటం ఏమిటి, నాలో ఒక ప్రశ్న మొదలైంది. అయితే ఆ రాత్రి లేక దేవుడు నా హృదయంలో ఏమనిస్తున్నాడంటే, ఇంతసేపులో కనబడింది కొంతసేపులోనే మాయమైపోయింది. ఇది మానవ జీవితం కదా. ఇక నేను కూడా ఒకరోజు ఇలాగుననే చనిపోతాను కదా. ఇక నా జీవితం కూడా ఒకరోజు ముగించాల్సిందే కదా. ఇంతగా ప్రేమించినటువంటి తల్లి ఇప్పుడు లేదు కదా, తోడు లేదు కదా. ఎందుకంటే తల్లి అంటే అంత ప్రేమ మాకు. ఆమెను అంతగా చూసుకుంటూ వచ్చాం. మేము యవ్వనస్తులమైన తర్వాత 17 సంవత్సరాల వయసు అప్పుడు నాకు ఐటీఐ చదువుతూ ఉన్నాను, ఫస్ట్ సంవత్సరము. అలాగున దేవుడు నా హృదయంలో ఈ ప్రశ్న ఉంచినాడు. ఆ రోజు రాత్రి నేను దేవునికి తీర్మానం చేశాను. ఏమనంటే, దేవుడు నాకు చాలు, యేసుక్రీస్తు ప్రభువారు చాలు, ఇక ఏది కూడా భూమి మీద నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడినే అని దేవుడు నాకు తెలియజేస్తూ వచ్చాడు. నా హృదయంలో ఉన్న ప్రశ్న దేవుని యొక్క వాక్యంలో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ భాగంలో చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, ఇది నీ సాక్ష్యము అని ప్రభు చెప్తూ వచ్చాడు. ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించిన ఆ మాటకు, ఆ సందర్భంలో ఈ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, రేపేమి సంభవించిందో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి ప్రభువు నన్ను ఈ వాక్యము ద్వారా నన్ను దర్శిస్తూ వచ్చాడు. ఈ వాక్యము ద్వారా నన్ను నిశ్చయపరుస్తూ వచ్చాడు. ఆ తరువాత ప్రభు వాక్యం మీద నేను వెంటనే ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను కాలేజీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి కాలేజీకి వెళ్ళానే కానీ నా దుఃఖం అయితే ఆగటం లేదు. భోజనం చేసేటప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కొంత నెమ్మదిగా అట్లా ఉంటున్నానే కానీ నా ఆలోచన అంతా ఏమిటంటే, నేను కూడా ఒకరోజు చనిపోతాను కదా, ఈ చదువుకొని లేకపోతే ఇవన్నీ చేసి ఇవన్నీ జీవించి ఏం కావాలా అనేది నాకేమీ అర్థం కాకుండా ఉండేది. ఎంతో ఏడుస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా మా ఇంట్లో ఒక చిన్న బైబిల్ ఉండేది, ఎవరు వాడుకోకుండా ఆ పక్కన ఉంచినటువంటి ఒక బైబిల్ ఉండేది. ఆ బైబిల్ తీసుకొని నేను కాలేజీకి వెళ్ళాను. ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు నేను ఇంకా ఎవరితో ఏమి సంభాషించడం లేదు, ఎవరితో కూడా ఏం మాట్లాడటం లేదు. ఉదయం లేవటము, బైబిల్ చదువుకోవటము, ప్రార్థన చేసుకోవటము, వంట చేసుకోవటము, కాలేజీకి వెళ్ళటం, మధ్యాహ్నం రావటం, ప్రార్థన చేసుకోవటం, కొద్దిసేపు మళ్ళీ భోజనం చేయటం, కాలేజీకి వెళ్ళటం, సాయంత్రం కూడా రావటం కాలేజీ నుంచి, మళ్ళీ వంట వండుకోవటం, తినటం, తర్వాత ప్రార్థన చేసుకోవటం. ఇలాగా కడప జిల్లాలో కలసపాడు అనేటువంటి ఊరుంది. ఆ ఊరిలో ఐటీఐ కాలేజీలో చదువుతున్నాను. ఐటీఐ కాలేజీలో చేరాను. ఐటీఐ కాలేజీలో చదువుతున్నాను. అక్కడ యెహోవా నిస్సి అనే ప్రార్థనా మందిరము అక్కడ ఉంది. ఆ ప్రార్థనా మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు 1998వ సంవత్సరం. సరిగా బైబిల్ చదవటం రాదు, బైబిల్ చదవటానికి కూడా అంత ఎక్కువ తెలిసేది కాదు. ఇంకొకరు ఎవరు కూడా వచ్చి చెప్పడానికి చెప్పినట్లుగా కూడా ఎవరు కూడా నాకు జ్ఞాపకంలో లేదు. అలాగ జీవిస్తున్నటువంటి నేను, దేవుడు ఆ రీతిగా తన వాక్యాన్ని చదవటం ద్వారా ఇప్పుడు మా అమ్మ చనిపోయిన దాని బాధ, దుఃఖము నాలో ఇంకా కుములుతూనే ఉంది. ఈ రోజు వరకు కూడా మా అమ్మ అంటే దుఃఖం పొల్లుకొని వస్తుంది. కారణం ఏంటంటే, ఆమెను ఎంతగానో సేవ చేస్తూ వచ్చాం. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఆమెను సేవ చేస్తూ వచ్చాం. 1988 నుంచి 98 వరకు ఆమెకు సేవ చేస్తూనే వచ్చాం. అప్పుడే చిన్నవాళ్ళని కనుక అప్పటి నుంచే చాలా కష్టపడుతూ వచ్చాం.
కానీ చదువులో ఎక్కడ కూడా వెనకబడలేదు, చదువులో కూడా చాలా స్పీడ్గానే ముందుగానే ఉండేటువంటి వాడిని. కాబట్టి ఎప్పుడైతే ప్రభువు నన్ను దర్శించినాడో, నీవు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడిని చెప్పినప్పుడు ప్రభువుకు నా హృదయం ఇచ్చివేశాను. యేసు ప్రభువా, మీరు తప్ప నాకు భూమి మీద ఏది కూడా అవసరం లేదు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నా హృదయంలో ఉన్నటువంటి మాట అదే, నా యొక్క తీర్మానం కూడా అదే. ఎందుకంటే రేపేం సంభవిస్తుందో మనకు తెలియనని జీవితాలు, రేపేం సంభవిస్తుందో తెలియదు. ఎప్పుడైతే కళ్ళ ముందు తల్లి యొక్క మరణాన్ని చూసినప్పుడు ప్రభు ప్రశ్నించినాడు, రక్షణ కొరకు కాదు కానీ జీవితంలో తీర్మానం కొరకు నువ్వు కూడా ఒక దినాన చనిపోతావు, నువ్వు కూడా కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడను అని ప్రభువు నాకు తెలియజేసినప్పుడు, ఇక ఆవిరి కలిగిన జీవితము ఇక ఎందుకు భూమి మీద? దేవుని కొరకు బ్రతికితే చాలు, దేవుడు ఉంటే చాలు, దేవుని రాజ్యం ఉంది, పరలోకం ఉంది అన్న సంగతిని మెల్లగా నేను తెలుసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఇప్పటికీ దాదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది నేను రక్షించబడి. ఈ 22 సంవత్సరాల వాగ్దానాలు, వాక్యాలు మీకు చెబితే చాలా సమయం పడుతుంది కనుక కొన్ని వాక్య భాగాలను, కొన్ని ప్రభు కార్యాలను మీకు తెలియజేయాలని కోరుతూ ఉంటున్నాను. 1998లో ప్రభుని అంగీకరించాను. కాలేజీలో ఉంటూ ఉన్నాను, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను. అక్కడే ఉన్నటువంటి మందిరము, అక్కడ దైవ సేవకులు, అక్కడ సంఘము అవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్తూ వస్తూ ఉన్నాం. ఆ రీతిగా నేను వాక్యం చదవాలన్నా, బైబిల్ చదవాలన్నా నాకు అంత తెలిసేది కాదు. బయట మామూలుగా చదువుతూ ఉంటామే కానీ అయితే వాక్యం చదవటానికి అంత జ్ఞానం లేనివాడిగా కనపడ్డాను. దేవుని వాక్యాన్ని రెఫరెన్స్, మందిరానికి వెళ్ళినప్పుడు మీలాంటి యవనస్తులు వాక్యాన్ని రెఫరెన్సులతో సహా చదువుతూ ఉంటే నేనెంతో సిగ్గుపడుతూ వచ్చా. ఎందుకంటే చదువుకొని ఉండి కూడా వాక్యాన్ని వీరు ఇంత స్పీడ్గా చదువుతున్నారే, ఇంత తేలిగ్గా చదువుతున్నారే, నేను అధ్యాయం ఎత్తుకునే లోపు వాళ్ళు వచనాలతో సహా చదివేస్తూ ఉంటున్నారు. అప్పుడు నేను ప్రభు సన్నిధిలో మోకరించాను. ప్రభువా, జ్ఞానం లేనివాడిని, బుద్ధి లేనివాడిని నాకు జ్ఞానం దయచేయి. నీ వాక్యం చదువుకోవటానికి, నిన్ను అర్థం చేసుకోవటానికి నీవు నాకు జ్ఞానం అనుగ్రహించు అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఉదయకాలం, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడు సమయం దొరికినప్పుడు వాక్యం చదువుకుంటూనే, ఎవరు కూడా నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాకు అంతగా పరిచయమై వ్యక్తిగతంగా కలుసుకునేవారు కూడా ఎవరు కూడా నాకు లేరు. ఒకరినే ఉన్నాను, ఒకరిని అలాగ చదువుకుంటూ ఉన్నాను. నా దగ్గర 1 సంవత్సరం తర్వాత మా పెద్దనాన్నగారు అబ్బాయి ప్రభువుని గురించి తెలుసుకున్నవాడే నాతో పాటు నేను చేరిన సంవత్సరానికి చేరాడు. చేరిన తర్వాత కొంత ఆ సహోదరుడు ప్రార్థన చేసుకోవటము, ఆ వాక్యం చదువుకోవటము, ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఇవన్నీ చూస్తూ ఉండి నేను కూడా ఓ పక్క కూర్చొని అలాగనే ప్రార్థన చేసుకోవటము, వాక్యం చదువుకోవటము అట్లా చేస్తూ ఉండేటువంటి వాడిని. అలాగ ఉండటం వల్ల ప్రభు దేవుని వాక్యము కొంత అర్థం అవుతూ వస్తుంది. తర్వాత 99లో డిసెంబర్ 31వ తారీఖున నేను వాగ్దానం తీసుకున్నాను. 31వ తారీఖు 1999లో వాగ్దానం తీసుకుంటే ప్రభు ఏం వాగ్దానం ఇచ్చాడంటే, చూడండి, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. రాజులు మొదటి గ్రంథము దేవుడు నాకు ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఎందుకంటే అప్పటిదాకా ప్రభుడు అడుగుతూ ఉన్నాను, ప్రభు నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, కొంచెం చదవటానికి అర్థం కావటం లేదు, ఇవన్నీ కూడా నాకు అవసరమై ఉంది. కాబట్టి నీవే నాకు బోధించాలి, నీవే నాకు చెప్పాలి, నీవే నాతో మాట్లాడాలని నేను ప్రభువుని అడుగుతూ వచ్చాను. దేవుడు మొట్టమొదటిసారి ఆ వాగ్దానం నాకు ఇచ్చినప్పుడు నేను ఎంతో సంతోషపడినాను, నేను ఎంతో ఆనందపడినాను. నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఒక మనిషితో మాట్లాడితే మళ్ళా మనకు జవాబు తిరిగి ఇచ్చినట్లుగా ప్రభు ఆ సంవత్సర వాగ్దానము నీవిలాగ అడిగినందున, అక్కడ రాయబడింది అంటే, నీవిలాగ అడిగినందున బుద్ధి వివేకం గల హృదయాన్ని నేను నీకు ఇచ్చుచూ ఉన్నాను. దేవుని వాక్యం కోసం, దేవుని కోసం బుద్ధిని, జ్ఞానాన్ని అడిగినప్పుడు ప్రభు ఆ వాగ్దానం ద్వారా నాకు జవాబిస్తూ వచ్చాడు. ఆ వాగ్దానం ఆ సంవత్సరం అంతా
ఎంతో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను, ఎంతో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, దేవుని వాక్యం కొద్దిగా అర్థమవుతూ ఉంది. ఆ రీతిగా 99వ సంవత్సరము అంతా కూడా ఈ వాగ్దానాన్ని ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు. తర్వాత 99లో జూలై నెలలో మాకు 2 సంవత్సరాలు అయిపోయి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఐటీఐలో. అయితే మార్చి ఏప్రిల్ నెలలో చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురైపోయాను. 4వ నెలలో 3-4 నెలల్లో చాలా అనారోగ్యమైన గురైపోయాను. కారణం ఏంటంటే కాళ్ళు మొఖాలు వాసాయి. అవి కామెర్లు అన్న సంగతి మాకు తెలియదు, ఎందుకంటే చెప్పేవారు లేదు కాబట్టి. నేను అందుకే అంటున్నాను, అదే తల్లి ఉంటే మనల్ని ఏం చేస్తుంటుందంటే మన పరిష్కారాన్ని చూపిస్తుంది. బిడ్డ ఏమవుతుంది, ఏం జరిగింది అనేది మనకు చెప్పాలి అంటే, మనం సంరక్షించాలంటే తల్లి చాలా ప్రాముఖ్యమై. లేరు కనుక, చెప్పేవారు లేరు కనుక, చూసుకునేవారు లేరు కాబట్టి ఆ రీతిగా కొన్ని నెలలు గడిచిన తర్వాత అది తీవ్రమైపోయింది. ఆ తర్వాత ఉన్నట్టుండే ఒకరోజు రాత్రి తెల్లవారుజామున 5 గంటల సమయంలో నాకేం తెలియకుండానే నేనే పడిపోయాను ఇంట్లో. ఇల్లు అంతా కూడా తలకిందులైపోతూ ఉంది, ఏమీ అర్థం కావడం లేదు. అలాగే పడిపోయి ఆటో తీసుకొచ్చారు. కొంత దూరం ఊరి గవిని దాటించిన తర్వాత ఓ పెద్ద కేక వేశాను. ఏమని కేక వేశానంటే, నేను నా ప్రాణం పోతున్నట్టుగా నాకు అనిపించి ఆపండి, ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి కేకేసి ఇక పడిపోయాను. 3 రోజుల వరకు నాకేం జరిగిందో తెలియదు. తర్వాత వాళ్ళు చెప్పారు ఇక బతకడని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ తర్వాత విపరీతమైనటువంటి కేకలు, హాస్పిటల్లో అంతా కూడా గందరగోళమైన పరిస్థితి, కేకలు వేస్తున్నానంట. 3 దినాల వరకు నాకు ఏ విధమైనటువంటిది ఏమీ కూడా తెలియకుండానే అలా ఉంటున్నాను. 4వ దినాన కొంత స్పర్శ వచ్చింది. స్పర్శ వచ్చిన తర్వాత ఎక్కడున్నాను, ఎందుకున్నానంటే, ఇక మా తమ్ముళ్ళు మా నాన్న ఎంతో కష్టపడి మా కోసం అడవుల్లో ఆ వెదురు బొంగులు పని చేయించుకుంటూ కష్టపడి ఆయన పోషిస్తూ వచ్చాడు. ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దేవుడు ఆ 4 దినాలు హాస్పిటల్ ఉన్నంత వరకు ప్రభు ఎంతో కాపాడుతూ వచ్చాడు. తిరిగి మరి బ్రతికిస్తూ వచ్చాడు. నాకు మెలకు వచ్చిన తర్వాత నేను ప్రభువుని అడిగిన, ఏమనంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించు, నీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలని మీరు కోరుకుంటే నన్ను బ్రతికించు, లేకుంటే మీరు తీసుకోనమని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ రీతిగా చూసినప్పుడు ప్రభు ఆ దినాల్లో ఇక నన్ను విచారించడానికి ఎవరు లేరు, నన్ను విచారించడానికి, నన్ను చూసుకోవటానికి తల్లి లేదు కాబట్టి మా అత్తగారిని ప్రభావతి, ఆమె హాస్పిటల్లో పనిచేసేది, ఆమె తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన ఇంటిలో నన్ను ఉంచుకొని ఆమె నెల 2 నెలలు ట్రీట్మెంట్ నాకు చేసి నా ఆహారం పెట్టి అలా ఇచ్చింది. ఆ తర్వాత మా పెదనాన్నగారు దైవ సేవకులు హోస్పేట అనే ప్రాంతంలో సేవ చేస్తున్నారు. ఆయన వచ్చి నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ ఉంచుకొని కొన్ని దినాలు, 2-3 నెలల వరకు 2 నెలలు ఉంచుకున్నారు. ఆ తర్వాత స్వస్థపరచబడ్డాను. తిరిగి మళ్ళీ నా ఆరోగ్యం నాకు ఇచ్చాడు ప్రభు. ఆ రీతిగా బాగు చేయబడి తిరిగి మళ్ళా ఎగ్జామ్ రాయటానికి మళ్ళీ కాలేజీకి వెళ్ళాను. జూలై నెలలో మాకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 2-3 నెలల్లో ఈ పరిస్థితి అంతా కూడా జరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితి అంతా జరుగుతూ వచ్చింది. ఊర్లో అందరూ అనుకున్నారు ఇక బ్రతకడంట, సురేష్ ఇంకా బ్రతకడంట, నమ్మకం లేదంట అని అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అట్లాంటి వాడిని ప్రభు ఏం చేశాడంటే తిరిగి నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము, బుద్ధి వివేకాల హృదయము మనకు కలగాలంటే, ప్రభు తన చిత్తంలో సంపూర్ణంగా మనము జీవించాలంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు ఒక నూతనమైన జీవితాన్ని, అనగా ఒక చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి మరలా బ్రతికితే ఎలాంటి ఒక నూతనమైన తీర్మానంతో జీవించగలమో దేవుడు తన వాగ్దానాన్ని ఆ రీతిగా నెరవేర్చుకుంటూ వచ్చాడు నా జీవితంలో. ఆ తర్వాత ఎగ్జామ్స్ రాశాం, చక్కగా పాస్ అయ్యాం. తర్వాత ఫస్ట్ క్లాస్లోనే అందరికంటే ఎక్కువగానే మార్కులు వచ్చాయి, పాస్ అయ్యాం.
ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత 2000 సంవత్సరం 1999లోనే ఆగస్టు నెలలో ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేనేం చేస్తున్నానంటే, నాలాంటి వారు ఇంకా ఎంతమంది గ్రామంలో ఉండారో ఈ ప్రభువును తెలియక, ఈ దేవుణ్ణి తెలియక, ఈ రక్షణ తెలియక, ఈ నరకం తెలియక, పాతాళం తెలియక ఎంతమంది నాలాంటి గుడ్డివారుగా ప్రభుని అంగీకరించకుండా దేవుని ఎరగకుండా ఉన్నారని చెప్పి అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చి ఉదయకాలము సాయంకాలం కుటుంబ ప్రార్థన ఆరంభించాను. ఉదయకాలం 5 గంటలకు లేచి కుటుంబ ప్రార్థన ఆరంభించాను. తమ్ముళ్ళు నేను కలిసి ఒక పాట పాడుకొని ఒక వాక్యం చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రీతిగా ఉదయ సాయంకాలం చేసుకుంటూ వచ్చాం. ఆ రీతిగా కొన్ని దినాలైన తర్వాత, కొన్ని నెలలైన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి మా కుటుంబ ప్రార్థనలో కూర్చునేవారు. ఆ కుటుంబ ప్రార్థనలు అందరూ కూర్చునేవారు. పనులకు వెళ్ళే వాళ్ళే అయితే ఉదయకాలం వచ్చి కుటుంబంలో కూర్చునేవారు. వాళ్ళు కూడా కుటుంబ ప్రార్థనలో కూర్చునేవారు. వాళ్ళకందరికీ కూడా సువార్త చెప్తూ ఉండేవాడిని. ఉదయకాలము, రాత్రికాలం. సాయంకాలం ఏం చేసేవాడినంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటిలో కుడిగబెట్టి సువార్త చెప్పాలని ఆశపడ్డాను. ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఈ దేవుని గురించి ఎంతమంది తెలుసుకోకుండా ఉన్నారో, నేను నా బాధ్యగా దేవుడు నన్ను రక్షించాడు, నాలాంటి గుడ్డివారు, నాలాంటి రక్షణ లేక ఇంకా మన గ్రామంలో ఎంతమంది ఉన్నారో, కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేయాలనుకున్నా అంటే సువార్త చేయాలనుకున్నాను. అలాగే చాలా కుటుంబాలను వెళ్ళాను, చాలా కుటుంబాలను చూశాను, వాళ్ళతో సువార్త పంచుకున్నాను, వాక్యం చెప్పాను. దేవుడు ఇంటికి వచ్చిన తర్వాత చాలా దుఃఖం కలుగుతూ వచ్చింది కాలేజీ నుంచి. ఎందుకంటే ఇంట్లో మా అమ్మ లేదు కాబట్టి ఇల్లంతా ఒక రకమైన బోచిపోయినట్టుగా కనబడుతుంది. ఏదో కొరత, ఒక చీకటి, ఒక వెలుతు కనబడుతూ వచ్చింది. ఎప్పుడైతే మేము ఈ కుటుంబ ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం చదువుకుంటూ ఉదయ సాయంకాలం మేము ఈ విధంగా కొనసాగుతూ వచ్చామో, ఆ దినాల నుండి ప్రభు మా ఇంట్లో ఒక రకమైన వెలుగును ప్రకాశింపజేస్తున్నట్టుగా చూస్తూ వచ్చాం. తల్లిని గుర్చిన విషయాలు మేము మర్చిపోయాం. ఆ తర్వాత ప్రభువే మాకు ఒక వెలుగుగా ఉండేటువంటి వాడుగా ఇంట్లో నేను చూస్తూ వచ్చాను. ఆ రీతిగా 99వ సంవత్సరం అంతా ఉన్నాము. ఆ తర్వాత 2000 సంవత్సరం ప్రభువును దేవుడిచ్చిన కృపను బట్టి వాక్యాన్ని చదువుకుంటున్నాను. వాక్యాన్ని చదువుకొని ఇతరులకు కుటుంబ ప్రార్థనలో ఒక అధ్యాయాన్ని చదివి వాళ్ళకు దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చేవాడిని. ఆ రీతిగా చేస్తూ వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. తర్వాత మళ్ళీ రెండవ వాగ్దానం ఏమని ఇచ్చాడంటే చూడండి, యెషయా గ్రంథం 64:2. క్షమించండి 62:4. విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశంను కూడా చెప్పబడదు. కింద వచ్చి హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టుచున్నాను. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. యెహోవా నిన్ను గూర్చి ప్రభు ఈ వాగ్దానము 2000 సంవత్సరంలో ఆయన నాకు అనుగ్రహించాడు. ప్రభు నన్ను గూర్చి సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. దేవుడు నన్ను గురించి ఆనందపడుతున్నానని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటే హెప్సిబా అని నీకు, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెడుతున్నాను. కాబట్టి దేవుడు 2000 సంవత్సరం అంతా కూడాను 1999 ఆగస్టు నెల తర్వాత నుంచి మా గ్రామంలోనే నివాసం చేస్తూ వచ్చాను. మా గ్రామంలో ఉన్నంత కాలం కూడా దేవుని సేవకులు లేరు గ్రామంలో. ఆ రీతిగా మాకు దైవాధనం గారని ఒక సహోదరులు పెద్ద ఆయన ఉండేవాళ్ళు. ఆయన ఉద్యోగరీత్యా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యాడు అప్పుడే. అయితే ఊర్లో ఉండి మందిరానికి వెళ్తూ వచ్చేవాళ్ళము. పొరుగురులో నుంచి పరిచర్యకు వచ్చే సహోదరులు వచ్చి పరిచర్య చేస్తూ వచ్చేవాళ్ళు. ఆ రీతిగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక దినాన వారు రాలేక ఆగిపోయారు. ఒకరోజు మందిరానికి పరిచర్యకు మా ఊరికి రావటానికి ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత నేను ఇంకా చాలామంది, ఒక 50 మంది దాకా మందిరంలో కూడుకున్నాము. వాళ్ళు 7 గంటలకు రావాలి, 7 గంటలకు రాలేదు. 7 గంటలకు రాలేదు, 7:30 వరకు చూసాము, రాలేదు. సరే ప్రభు నాకేం తలంపించాడంటే ప్రార్థన చేసి పాటలు పాడు, ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళు వాక్యము చెప్పుకుంటారు, వాళ్ళ వాక్యము చెప్తారని నాకు ఓ తలంపు వచ్చేసింది, ఓ ప్రేరేపణ వచ్చేసింది. నన్ను ప్రభు ఆ రీతిగా కూర్చోబెట్టాడు.
తర్వాత నేను కిందనే కూర్చొని ఇట్లాంటి ఒక మైక్ తీసుకొని ఒక కంజరి తీసుకొని కూర్చొని 3 పాటలు పాడాను. ఎప్పుడు కూడా బయట పాడినటువంటి వాడిని కాదు. ఆ రోజు 3 పాటలు పాడాను. ఆ తర్వాత పాటలు అయిపోయినాయి. పాటలు అయిపోయిన తర్వాత దైవ సేవకులు రాలేదు, పరిచారకులైన బ్రదర్స్ కూడా రాలేదు. తర్వాత ఏం చేశానంటే యెషయా గ్రంథం 27వ అధ్యాయం అంతా చదివాను ఊరకే. ఆ రోజు క్యాలెండర్లో వాక్యం ఉంటే క్యాలెండర్లో వాక్యాన్ని తీసుకొని మందిరంలో ఆ అధ్యాయాన్ని తీసి ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వచ్చాను. ఆ అధ్యాయం అంతా చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. అది నేను అలా చేయటం ద్వారా మా గ్రామం అంతట్లో కూడా ఒక సాక్ష్యాన్ని ప్రభువు అనుగ్రహించారు. ఎవరు రాత్రిపూట పాటలు పాడింది, ఎవరు రాత్రి వాక్యం చెప్పింది అనే విషయాన్ని ఆ గ్రామంలో అందరికీ కూడా ఏమైపోయిందంటే సాక్ష్యమును ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ రోజు నుండి కూడా దేవుడు సాక్షార్థంగా జీవించడానికి ఇంట్లోనూ గ్రామములోనూ ప్రభు నన్ను తీసుకొని నడిపించుతూ వచ్చాడు. దేవుని వాక్యము ఒక్కొక్కటిగా అర్థమవుతూ వచ్చింది. ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండేవాడిని. దేవుడు ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత వాక్యం చదువుతుంటే తల్లి నాకు ప్రభు ఏం చేశాడంటే యెషయా 49:15 రాయబడింది, గర్భమున పుట్టిన బిడ్డను చంటి బిడ్డను తల్లి మరచున వాళ్ళైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవను విడవను. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మనల్ని మరిచేవాడు కాదు, విడిచేటువంటి వాడు కాదు. అలాగూ దేవుని వాక్యము నన్ను ఎంతగా ఆదరించింది. కాబట్టి తల్లి మరిచినా కూడా ఆయన మరవలేదు. ఈ రోజు వరకు కూడా ఆయన నన్ను ఎంతగానో ఆదరించి ఆయన వాక్యం ద్వారా నన్ను వ్యక్తిగతంగా అంతరంగంలో నేను ప్రభువును బట్టి ఎక్కువ ఆనందిస్తూ వచ్చాను. ఆ దినాల్లో ఉన్నటువంటి మా పెదనాన్నగారు దైవ సేవకులు ఒకే ఒక ఉత్తరం రాశాడు, ఒకే ఒక వచనం రాశాడు. ఒకే ఉత్తరము, ఒకే వచనము. ఆ తర్వాత ఆయన ఉత్తరం రాయలేదు, అంతకుముందు ఆయన నాకు ఎప్పుడు కూడా రాయలేదు. ఏమని రాశాడంటే ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు. ఒక్క వాక్యమే. గొప్ప దైవ సేవకులైన 30 సంవత్సరాల సేవ చేశాడు కర్ణాటకలో హోస్పేట అనేటువంటి ప్రాంతంలో. ఈ పరిస్థితుల్లో ఆ దైవజనుడు ఏం రాశాడంటే ఆ ఒక్క వచనమే ఉత్తరం రాశాడు. అంతకుముందు కానీ అప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఏం లేదు. ఆ వాక్యము నాకు ఎంతో బలం ఇస్తూ వచ్చింది. ప్రభువునందే నేను ఆనందించవలసింది, భూమి మీద లోకం మీద ఏది కూడా నాకు లేదు. ఈ రోజు వరకు కూడా నేను ప్రభువునందే ఎక్కువగా ఆనందిస్తూ ఉన్నాను. నాకు ఈ ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఇవన్నీ మిగతా ఉన్నప్పటికీ కూడా నేను వాటి విషయం ఎక్కువ సంతోషపడటం లేదు. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి రక్షణ అది, ప్రభు నాలో చేసినటువంటి కార్యం అది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో గ్రామంలో ఉండి కుటుంబానికి వెళ్ళి ఒక్కొక్క కుటుంబాన్ని ఒక రోజు ఎంచుకొని వెళ్ళి పాట పాడి సువార్త చెప్పి ఆ కుటుంబంలో ప్రార్థన చేసి వస్తూ ఉండేవాటివన్నీ. అలా కొన్ని కుటుంబాలు చేసిన తర్వాత 2000 సంవత్సరంలో మన దైవజనుడు భక్సింగ్ గారిని గురించి నాకు మా ఇంట్లో వాళ్ళు, తర్వాత మా నాన్న, తర్వాత కొంతమంది విశ్వాసులైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. విని ఆయన ఉన్నాడు అని అంటే ఒకసారి నేను ఆయన వెళ్ళి చూడాలని ఆశపడ్డాను. ఆయన వెళ్ళి చూద్దాము, ఆయన ఎక్కడ ఉంటాడో ఏంటో అంటే పలానా ఎబ్రోన్ అంట, హైదరాబాదు, వెళ్ళి చూసి రావచ్చు, ఆయన ఉన్నాడు ఇంకానే అన్నారు. అయితే ఈ లోపుగా నేను వెళ్దామని చూద్దామనుకుంటే వెళ్ళేదానికి కూడా అంత స్తోమత లేక ఆగిపోయాను. అయితే ఆగస్టు నెల 7వ నెల 10వ తారీఖు అనుకుంటాను, 10వ తారీఖు దైవజనుడు భక్సింగ్ గారు మహిమలోకి పిలువబడినాడు. మహిమలోకి పిలువబడిన తర్వాత నేను ఆ రోజు దైవజనుడు ఎట్లయినా ఆఖరిగా చూడాలనే ఆశతో అక్కడికి బయలుదేరి వెళ్ళాను. అక్కడికి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ ఎబ్రోన్లోనే వెళ్ళాను. అక్కడే ఒక 5 రోజుల వరకు ఉన్నాను. బంధువులు ఉంటే వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళతోనే ఉండి వాళ్ళు ఎంతగానో నన్ను చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఐటీఐలో చదివినప్పుడు ఉన్న మా స్నేహితులు మాకు పరిచయం అయినారు. వారు పరిచయం అవుతారా మేమంతా కలుసుకొని అక్కడికే ఉండి ఇంటికి రాలేదు. భక్సింగ్ గారిని చూద్దామని వెళ్ళిపోయిన నేను ఇంకా తర్వాత ఇంటికి రాలేదు. అక్కడి నుంచి అక్కడికే ఉండి అక్కడ మా స్నేహితులు ఉంటే వాళ్ళను కలుసుకొని వాళ్ళతో కంపెనీలో చేరి ఓ కంపెనీలో ఉంటూ వచ్చాను. అక్కడ ఉన్నప్పుడు నాకు దేవుని మందిరం లేదు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర మియాపూర్ అని ఉంది. అక్కడ ఆఫీస్పేట అని ఒక చిన్న ఊరుంది. ఆ ఊరిలో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో కలిసి నేను అక్కడ ఉండేవాడిని. అక్కడ ఉండి నేను ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా నన్నైతే మీరు రక్షించినారు, నాకు రక్షణనిచ్చినారు. ఇప్పుడు నేను ఈ ప్రాంతానికి దైవజనుడు చూద్దామని వచ్చాను.
మా స్నేహితులతో పరిచయం చేయించారు, వాళ్ళు కలుసుకున్నాము, ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మందిరం లేదు. ఈ మందిరానికి నేను ఎక్కడికి పోవాలి? నీ మందిరం ఎక్కడికి పోవాలా? మందిరం ఎక్కడుందో తెలియదు. కాబట్టి నీ మందిరానికి నన్ను నడిపించుమని ప్రభువును ప్రార్థన చేస్తున్నా ఇంట్లో కూర్చొని. అలాగే ప్రార్థన చేసుకుంటున్న కొన్ని దినాలకే మేము ఉన్నటువంటి ఆ ఇంటి ఆవరణంలో తాపీ పని చేయటానికి ఒక సహోదరి కూలి పనికి వచ్చింది. కూలి పనికి వచ్చినటువంటి ఆ సిస్టర్ ఏం చేసిందంటే, మధ్యాహ్న కాలము 12 గంట ఆ సమయంలో మంచినీళ్ళ కోసము అడుగుదామని అట్లా వచ్చేసరికి నేను లోపల కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆమె చూసి కొద్దిసేపు బయట నుంచింది. అయితే నేను ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఎవరు కూర్చున్నారని వచ్చి చూద్దామని చూస్తే ఆమె నన్ను చూసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పింది. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పగానే ప్రైజ్ లార్డ్ సిస్టర్ ఎక్కడా మీరు ఏంటని అడిగాను. అడిగిన తర్వాత ఇట్లా మందిరానికి వెళ్ళాలి, ఎక్కడన్నా మందిరం ఉందా అని చెప్పేసి అడిగితే ఆమె మందిరం యొక్క అడ్రస్సు, ఆ మందిరం ఎక్కడ ఉందో పలానా చోట ఉందని చెప్పేది. నేను కూకల్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి ఉప్పల్ బెరాక ప్రార్థన మందిరానికి వచ్చేవాడిని ఉదయాన్నే 6:30-7 గంటలకల్లా బయలుదేరి. అయితే ఒక దినాన బయలుదేరి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా వెళ్దామని నేను ఆ అడ్రస్ ప్రకారం ఒకరోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాను. లింగంపల్లి వెళ్ళిన తర్వాత ఆడ రామచంద్రాపురం అనేటువంటి ఊరిలో బెతెస్తా అనే ప్రార్థనా మందిరం ఉంది. అక్కడికి అడ్రస్ ఆ సహోదరు నాకు ఇస్తుంది. నేను లింగంపల్లి దిగిన తర్వాత బస్సులో అటు నుంచి బయలు వెళ్ళాలో తెలియలేదు. ఆదివారం కాబట్టి మన సహవాసంలో ఉన్న బ్యాగులు వేసుకునే సహోదరులు బండ్ల మీద వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కొద్ది దూరం కనపడుతున్నా ఆ తర్వాత నాకు ఎవరు కూడా కనపడటం లేదు. తర్వాత నేను ప్రభా ఈరోజు ఎట్లా నీ మందిరానికి వెళ్ళాలి, నన్ను నడిపించమని నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా. బాగా కొద్ది దూరం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక 70 సంవత్సరాల పెద్ద ఆమె నాకు ఎదురుగా నడుచుకుంటూ వచ్చింది. ఒక చిన్న ఎర్ర బైబిల్ తీసుకొని, అంతకుముందు ఎర్ర బైబిల్ ఉండేటి ఇంత లావుటి, మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు, ఫస్ట్లో బైబిల్ ఇంత చిన్న ఎర్రటి ఉండేటివి. ఆ ఎర్ర బైబిల్ తీసుకొని ఆమె నాకు ఎదురుగా వచ్చింది. నేను ఆమెను కలుసుకున్న తర్వాత అవ్వవా ఇక్కడ మందిరం ఉంది కదా, ఎక్కడన్నా మందిరము ఉందా ఎక్కడన్నా అడిగితే ఉంది నాయన ఉంది, నీకోసమే నేను వచ్చాను అన్నది ఆమె. నన్ను చూడంగానే నీకోసమే దేవుడు నన్ను పంపాడు, నేను ఏ రోజు కూడా ఈ రోడ్డు నడుచుకుంటూ రాలేదు, నేను నడుచుకుంటూ రాకపోవడం వల్ల నేను మందిరం మర్చిపోయాను, ఎటు పోయిందని అన్నది ఆమె. అయితే ఎటు పోవాలా అని అడిగితే ఆమె నన్ను తీసుకొని వెళ్దాం రా నాయన ఈ రోడ్డు అమ్మడి అన్నది. తర్వాత బారుగా నడుచుకుంటూ మేము వెళ్ళిపోయినప్పుడు ఆ మందిరం దాటి వెళ్ళిపోతే కొత్త బోర్డు కనపడింది, మందిరం బెతెస్తా ప్రార్థన మందిరం. అవ్వవా ఇక్కడ మందిరం ఒకటి కనపడుతుంది, అటు వెళ్దాం రా అంటే ఆ రోడ్డు తీసుకొని నేను ఆమెను తీసుకొని పోయాను. ఆమె నన్ను తీసుకుపోవడానికి వస్తే నేను ఆమెను తీసుకొని పోవాల్సి వచ్చింది. చూడండి, అలాగే తీసుకొని వెళ్ళి దేవుని మందిరం చూపిస్తే నాయన ఇదే మందిరం అని అన్నది. చూసావా, ఆ రీతికి మందిరానికి వెళ్ళాను. ఆ రోజే అనుకోకుండా బాప్తిస్మములు ప్రేమ విందు జరుగుతుంది మందిరంలో, బాప్తిస్మాలు ప్రేమ విందు జరుగుతూ ఉంది. తర్వాత దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.